హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు దగ్గర ఒక 20 కిలోమీటర్ల దూరంలో పెద్దపూర్ జాతర అయితే అవుతుంది. చాలా బాగా అవుతుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము మేము. చాలామంది జనాభా కూడా వస్తారు. సో మాతో పాటు మీరు కూడా చూడండి. మా ఫ్యామిలీ మొత్తం అక్కడనైతే బోనాలు వేస్తారు. చాలా బాగా సెలబ్రేట్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మేము స్టార్ట్ అయ్యేసరికి 10:30, 11 అయింది. బోనం వేసే వాళ్ళు అయితే పొద్దున్నే వెళ్తారు, అక్కడ ప్లేస్ దొరకదని చెప్పి. ఇది వచ్చేసి మా ఊరు దగ్గర గండి హనుమాన్ టెంపుల్, రాముని ప్రతిష్టాపన కూడా చేసినారు. ఇప్పుడైతే పెద్దాపూర్ అయితే ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడే పెద్దాపూర్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చాలా ఎండ కొడుతుంది. బైక్ అక్కడ పార్కింగ్ చేసి ఒక 500 మీటర్స్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం చూపిస్తా, ఓకేనా? ఇక్కడైతే బోనం వండుతున్నారు అక్క వాళ్ళు. కొత్త బిందెల బెల్లపన్నం ఇంకా 5 రకాల కూరగాయలతోని కూర వండి దేవుని దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఈవినింగ్ 4కి ఆ టైంలో బోనాలు అయితే తిరుగుతాయి గుడి చుట్టూ. ఇక్కడైతే పిల్లలు ఆడుతూ ఉన్నారు. వంటలు అయితే స్టార్ట్ చేసేసినారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత అక్క పిల్లలతో కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. దేవాన్స్తో ఆడుతున్నారు వాళ్ళైతే. ఇక్కడైతే తొట్లే గుచ్చుతున్నారు. మల్లన్న దేవునికి ఇష్టమైన పువ్వులు బంతి పువ్వులు. దీంతో తొట్లే గుచ్చితే దేవునికి చాలా ఇష్టం అంట. బోనం వేసిన ప్రతి ఒక్కరూ తొట్లే కూడా చేస్తారు. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. మేము వెళ్ళిన తర్వాత వెంటనే దర్శనానికి వెళ్ళినాము. ఇంకా ఈవినింగ్ టైంలో బోనాలు వస్తాయి, అప్పుడు మంది చాలా ఉంటారని ఇప్పుడే దర్శనం చేసుకుందామని వెళ్ళినాము. తిను మా అమ్మ హాయ్ చెప్తుంది. మొత్తం ఒకే వీడియోలో అవ్వలేదు ఫ్రెండ్స్, పార్ట్ 2 కూడా ఉంటుంది. ఆ వీడియో ఇంకా బాగుంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.